బాగానే ఉన్నాను. ఏం చేస్తుంటారు? రైతు చేస్తున్నా. ఏంది ఎలా ఉంది మరి పరిపాలన ఎలా ఉంది? రైతు భరోసా కానీ పెన్షన్ కానీ ఏమైనా వస్తున్నాయా? రైతు భరోసా ఏం లాభం లేదు. నేను అన్ని గాలిలో కలిసిపోయినాయి. అసలు బాబు గారు వచ్చిన తర్వాత రావట్లేదా? అప్పుడున్నప్పుడు అదే వచ్చిందాడు చేస్తున్నాడు. ఎలా ఉందో జగన్ పరిపాలన ఎలా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? నేను రాజశేఖర్ సారే బాగా. అప్పట్లో ఎలా ఉండేది రాజశేఖర్ సార్ కానీ రామారావు కానీ ఇద్దరు ఒకటి వాళ్ళు. కలిసా ఎప్పుడన్నా రాజశేఖర్ మన అంత మాట మంత్రం నేను. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేస్తారు కదా? పర్వాలేదు ఒక రకంగా. ఈరోజు వచ్చేది కదా? ఏం తెలియదు నాయన. మన పల్లెలో ఉండేది. ఏ ఊరు మీద? నల్గొండ పల్లె. ఎలా ఉందంట చంద్రబాబు నాయుడు పరిపాలన? ముందు రైతు భరోసా అయితే అన్ని బాగున్నట్టు. పిల్లలకి డబ్బులు అవి ఏమైనా వేస్తున్నారంటావా? మనకేం పిల్లలు ఉన్నారా ఏమన్నా? రైతులు కాబట్టి రైతు భరోసా కావాలి. రైతు భరోసా ఏం చెప్తావు గవర్నమెంట్కి? ఏం కావాలంటే లెక్క లేదంటానే అక్కడ పైన బడ్జెట్. లెక్క లేదంటున్నారు. లెక్క లేదు కాబట్టి అంటాము అన్నమాట. ముందు చెప్పకూడదు రైతులకు అన్నమాట. రైతుకు ఏ రైతు అయినా ఒకటి చెప్పకూడదు అంటారు. ఎవరికైనా ఆశ. ఎన్ని ఎకరాలు ఉంది తాత నీకు? నాకు 3 ఎకరాలు ఉంది. అప్పుడు ఎంత వచ్చేది? పెట్టుబడులు గిట్టేవాళ్ళను మనకు అంత ఇంత వస్తుంటారు. జగన్ ఉన్నప్పుడు ఎంత వచ్చేది? జగన్ ఉన్నప్పుడు మామూలే. ఓ పారు వస్తుంది, ఓ పారు పోతుంది. పంటలు బాగున్నాయా? పంటలు తగ్గినాయి కదా, వర్షం పడినాయి, డ్యామేజ్ అయింది. దానివల్ల ఇంకా సబ్సిడీలు అందుకు ఏం రావట్లే జనాలకు. అంటే ఇప్పుడు మీ పులివెందుల ఎమ్మెల్యే గారు మాది సీఎం గారు ఉన్నప్పుడు మంచి జరిగేవి అప్పట్లో. అప్పుడు అంటే ఈ కాంట్రాక్టర్లు ఇవి పై పనులు అందుకున్నాయి, ఇవి బిల్డింగ్లకు ఇవి ఎంత కట్టడము అవి. అప్పుడు జనాలు ఫ్లోటింగ్ అందుకుంటానే బిజినెస్లు అందుకు బాగుంటా ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చేది అట్లా ఇక్కడ పనులు అందుకు లేవు కాబట్టి అన్ని నిలిచిపోయినాయి మొత్తం. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ బిల్డింగ్, ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు అన్ని నిలిచిపోయినాయి కాబట్టి పనులు తగ్గిపోయినాయి. అంటే ఇంతకుముందు పథకాలు కూడా ప్రతి టైం చెప్పిండంటే టయానికి ఏదో తప్పు ఒప్పో చేసి ఖచ్చితంగా జనాల్లో అయితే సంతోష పెట్టేవారు జగన్ గారు. ఇప్పుడు ఏదో పథకాలు రావట్లేదు, ఎలా అనిపిస్తుంది? పథకాలు అంటే అట్లా పథకాలు ఇవ్వడం కూడా కొంచెం ఇదే. అందరికీ అవసరమైన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అందరికి అవసరం ఉన్నా లేకపోయినా, వాళ్ళకు అర్హులు ఉన్నా కాకపోయినా. అంటే ఇప్పుడు త్వరలో కొత్త ప్రభుత్వం ఫ్రీ బస్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫ్రీ బస్ ఎందుకు? తెలంగాణలో చూసినారు కదా అంత. అది కర్ణాటకలో చూసినాము. అవసరం లేదు ఫ్రీ బస్ అనేది. అది హామీ ఇచ్చినారు కాబట్టి చేయాలన్నట్టు. కొంచెం రేట్లు తగ్గిస్తే బెటర్. ఆ ఫ్రీ బస్ పెట్టడం కన్నా ఇవి చార్జెస్ తగ్గించడము, ఏమన్నా నిత్యావసరాలు తగ్గించడము అవి కొంచెం చూస్తే బెటర్. ఎలా ఉండబోతుంది అన్న పులివెందుల రాజకీయం? పులివెందుల రాజకీయం ఇప్పటికేం బాగానే. ఇప్పటికే ఇక్కడ అప్పుడు మాది రాజకీయాలు లేవు. అప్పుడు కొట్లాటలు అట్లా ఇట్లా గలాటలు అట్లా ఏం లేవు. ఇప్పుడు మామూలుగానే అందరూ. అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటుంది కదా ఫస్ట్ నుండి కూడా. ఇప్పుడు అంతే ఉంది. ఇప్పుడు ఏమి ఇక్కడ ఏమి వేరే వాళ్ళు వచ్చి ఏం గెలిచింది అట్లా ఏం లేదు కదా. అంటే మెజార్టీ వైజ్ కొంచెం తగ్గొచ్చేమో కానీ జగన్ గారికి తిరిగి ఉండదా ఇక్కడ? ఎవరు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఓడిచారు చెప్పు. ఇక్కడ పులివెందులు అంతే. ఎందుకనన్నా జనాల కంటే అప్పుడు మీ నాన్నగారు వాళ్ళు వైఎస్ఆర్ కి బాగా చూసే ఉంటారు దగ్గర నుండి. అంటే ఎలా పలుకుతారు అప్పట్లో ప్రజలతో? అప్పట్లో బాగున్నారు. అప్పుడు వివేకానంద రెడ్డి సార్ కానీ, ఈయన రాజశేఖర రెడ్డి సార్ కానీ బాగానే వస్తున్నారు పల్లెలో. ఇక్కడ పల్లెల జనాలతో అందుకు బాగా మీటింగ్లు పెట్టడం కానీ, వచ్చినప్పుడల్లా వాళ్ళని కలవడం కానీ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ రాజకీయం కొంచెం కొత్తగా అయిపోయింది జనాలకి. అప్పుడు జనాలకి ఇప్పుడు జనాలకు కొంచెం డిఫరెన్స్ కదా. అప్పుడు పాతోళ్ళు పల్లెల్లో ఎక్కువ ఇది ఉండేది రాజకీయం. ఇప్పుడు అంతా వీధికి రాజకీయం అయిపోయింది. అంటే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలుస్తారా ఈసారి పులివెందుల నుంచి? మొన్ననే కదా ఎలక్షన్లు అయిపోయింది. అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు కూడా అంటే లోకల్ బాడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్న? లోకల్ బాడీస్ ఈ కౌన్సిలర్లు ఇవంతా చెప్పలేము నా ఎటు ఉంటుందో.
అంటే ఎవరిది రాజకీయం, ఎవరి అధికారం ఉంటే వాళ్ళదే అంతే. దానికి ఎవరు ఏం చేయలేరు అట్లా.